ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య జరగబోయే 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో వచ్చేసి ఫస్ట్ మ్యాచ్ ప్రివ్యూ అయితే చేసుకోబోతున్నాము. సో వీడియోలో ఈ మ్యాచ్ ఎక్కడ ఆడబోతున్నారో, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇండియాకి వచ్చేసి ఐర్లాండ్ మీద వచ్చేసి భారీ రికార్డు ఉంది, దాని గురించి మాట్లాడేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఈ మ్యాచ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, ఎప్పుడులాగా జియో స్టార్ మరియు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవ్వట్లే. కానీ ఇప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, టీవీలో ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది, ఫోన్లో ఎప్పుడు స్ట్రీమ్ అవుతుంది, ఎక్కడి నుంచి స్ట్రీమ్ అవుతుంది, ఇంకా నెక్స్ట్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, టైమింగ్ కూడా చేంజ్ ఉంది. అన్నిటి గురించి క్లియర్ కట్గా మాట్లాడేసుకుందాం వీడియోలో. సో దానికోసం మీరేం చేయాలి, వీడియోని రాష్ట్రాన్ని చూసి అండ్ అలానే వచ్చేసి నాకు మరి నా టీమ్కి వచ్చేసి ఒక బూస్ట్ అప్ కోసం మీరు వచ్చేసి కింద కనబడుతున్న లైక్ బటన్ని మరియు సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేస్తే ఆ ఎనర్జీ అయితే మనకైతే వస్తుంది. సో ఇంకా దాంతో ఇంకా క్రేజీ వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాం. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. Goalie goes down the ground. Goalie goes out of the ground. Goalie finishes off in style. హే గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫిషియల్ అనరేం సంగతులు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ దానికన్నా ముందు ఒక చిన్న అపాలజీస్. నా లాస్ట్ వీడియోలో ఆ ఐర్లాండ్ చెప్పని పోయి నెదర్లాండ్ అని చెప్పేసా. ఐఎమ్ సో సారీ గైస్, నిజంగా దీనికోసం ఐఎమ్ సో సారీ. మీరు కూడా అనుకొని ఉంటారు పెద్ద న్యూస్లో తీసుకొస్తున్నారో నేను తిట్టుకొని ఉంటారు. ఇట్స్ ఓకే, ఐ డిజర్వ్ చేస్తాను. సో ఐఎమ్ సో సారీ ఫర్ దట్. యాక్చువల్లీ అక్కడ వచ్చేసి ఆ ఫ్లోలో వీడియో చేస్తారు, నా ఫ్లోలో వచ్చేసి ఆ నెదర్లాండ్ అని చెప్పేసా. యాక్చువల్లీ నేను కూడా ఈవినింగ్ దాకా చూసుకోలేదు ఆ వీడియోని. ఈవినింగ్ చూసి నాకు వచ్చేసి అప్పుడు గిల్టీనెస్ అయితే వచ్చేసింది. సో ఐఎమ్ సో సారీ ఫర్ దట్. ఇంకా ముందర వచ్చేసి వీడియోస్లో జాగ్రత్తగా, భయంగా, భక్తిగా అయితే వీడియోస్ అయితే చేస్తాను. ఇలాంటి తప్పులు కాకుండా చూసుకుంటాను. సో ఇంకా లేట్ చేయకుండా మన కంటెంట్లో వెళ్ళిపోదాం. యాక్చువల్లీ దీని గురించి మన టీం చేసి చెప్తాను. నాకు ఇలాంటి ఏమైనా తప్పు జరిగితే, బట్ ఈసారి వాళ్ళు కూడా చూడలేదు అనుకుంటా. సో దాంతో వచ్చేసి నేను ఈవినింగ్ చూసిన అయితే నిజంగా గిల్టీనెస్ ఫీల్ అయితే అయింది. సో ఇలాంటి తప్పులను అయితే మరీ చెయ్యను. సో ఐఎమ్ సో సారీ. ఇంతకు ముందు కూడా ఆ తప్పులు అయితే చేశాను, ఇది లాస్ట్ తప్పు అబ్బా నిజంగా. సో ఇంకా వీడియోలో వెళ్ళిపోదాం, ఇంకా వేరే సోదీస్ రాకుండా. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈ మ్యాచ్ ఎక్కడ ఆడబోతున్నారు అంటే ఐర్లాండ్లోని బెల్ఫోర్డ్లో అయితే ఆడబోతున్నారు. బెల్ఫోర్డ్ స్టేడియంలో అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు 7 o'clock స్టార్ట్ అవుతుంది కదా. కానీ ఈ మ్యాచ్ అయితే ఇప్పుడు ఈ ఐర్లాండ్లో జరుగుతున్న 2 మ్యాచెస్ సిరీస్ కోసం 6 o'clock నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఎప్పటిలాగా ఇది వచ్చేసి జియో స్టార్ మరియు స్టార్ స్పోర్ట్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవ్వదు. ఇది వచ్చేసి సోనీ లివ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది మొబైల్లో. అండ్ టీవీలో చేసుకుంటే సోనీ లివ్లో ఇక్కడ మొబైల్లో స్ట్రీమింగ్ అయితే, టీవీలో సోనీ స్పోర్ట్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్లో సోనీ స్పోర్ట్స్ 1లో, హిందీలో వచ్చేసి సోనీ స్పోర్ట్స్ 3లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ తెలుగు వాళ్ళ కోసం తెలుగు లాంగ్వేజ్లో వచ్చేసి సోనీ స్పోర్ట్స్ 10/4లో అయితే ఇక్కడైతే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఇది మొత్తానికి స్ట్రీమింగ్ అప్డేట్. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి గ్రౌండ్ స్టాట్స్ చూసేసుకుంటే, సో పిచ్ రిపోర్ట్ అయితే చేసుకోలేం, మనకు తెలియదు ఆ పిచ్ గురించి. సో ఇంకా గ్రౌండ్ స్టాట్స్ ఒకటి చేసుకుందాం. సో ఇక్కడ మొత్తానికి వచ్చేసి 25 మ్యాచెస్ T20 మ్యాచెస్ అయితే జరిగినాయి. ఇందులో 10 మ్యాచెస్ ఏమో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన టీం వచ్చేసి అయితే గెలిచింది. 15 మ్యాచెస్ సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన టీం అయితే గెలిచింది. అండ్ యావరేజ్ స్కోర్ ఎంత తెలుసాడా, జస్ట్ 128 రన్స్ యావరేజ్ స్కోర్ అయితే ఉంది. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 190 రన్స్. సో ఇంతే హైయెస్ట్ స్కోర్ ఉంది. లోయెస్ట్ స్కోర్ 43 రన్స్. ఈ బ్యాడ్ రికార్డ్ బై ఐర్లాండ్. సో ఐర్లాండ్ వచ్చేసి ఇక్కడ 43 రన్స్కి అయితే ఆల్రెడీ అయితే అయినది. సో ఇది వచ్చేసి పిచ్ యొక్క స్కోర్. మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది. అండ్ ఇది మాత్రం హై స్కోరింగ్ మ్యాచెస్ అయితే ఇక్కడైతే మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇంకా ఈ గ్రౌండ్లో మాత్రం హై స్కోర్ మ్యాచెస్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. సో ఇంకా టాస్ గెలిచిన టీం మేబీ సెకండ్ బ్యాట్కి వెళ్తారనేసి అయితే అనుకున్నా, బికాజ్ ఇక్కడ వచ్చేసి రికార్డ్ అలా ఉంది కాబట్టి. సో చూద్దాం లెట్స్ ఏమవుతుందేమో. సో ఇప్పుడు వచ్చేసి టీమిండియా గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ టీమిండియా ప్లేయింగ్ 11. సో ఇక్కడ వచ్చేసి చోటా బకెట్ బడా ధమాకా అయితే డెబ్యూ అయితే అవుతుంది అనేసి అయితే అనుకున్నా. ఆల్మోస్ట్ 90% అయితే 99% డెబ్యూ అయితే అవుతుంది అబ్బా, ఇది మాత్రం కన్ఫామ్. సో ఇంకా అతను వస్తే ఎవరి ప్లేస్లో వస్తాడు, ప్లేయింగ్ లైన్ చూసుకుంటే అర్థమైతే అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ప్లేయింగ్ లైన్ చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ అయితే ఓపెనింగ్ చేస్తారు. నెంబర్ 3లో వచ్చేసి ఇషాన్ కిషన్ అయితే వస్తారు. నెంబర్ 4లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. అండ్ నెంబర్ 5లో తిలక్ వర్మ. నెంబర్ 6లో వచ్చేసి శివం దూబే. నెంబర్ 7లో అక్షర్ పటేల్. నెంబర్ 8లో ఇక్కడ వచ్చేసి వాషింగ్టన్ సుందర్తో అయితే నేనైతే వెళ్తున్నా. అండ్ నెంబర్ 9లో వచ్చేసి
హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్ అండ్ నెంబర్ 11లో ప్రసిద్ధ్ కృష్ణ / ప్రిన్స్ యాదవ్. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరైతే ఆడతారు. లేదంటే ఏమైనా స్పిన్కి ఏమైనా ట్రాక్ స్పిన్ ట్రాక్ ఏమైనా ఉంటే రవి బిష్ణోయ్ని కూడా ఆడిపించే అవకాశం అయితే ఉంటుంది. ఈ రకంగా అయితే ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండే అవకాశం ఉంది. సో లెట్స్ ఏమవుతుందేమో. సో ఇక్కడ మాత్రం ఇండియా ప్లేయింగ్ లెవెన్ అయితే చేశాను. ఇండియా గురించి మాట్లాడుతున్నా బికాజ్ ఐర్లాండ్ గురించి వచ్చేసి సెకండ్ మ్యాచ్కి ప్రివ్యూ చేసినప్పుడు దీని గురించి క్లియర్గా ఐర్లాండ్ గురించి మాట్లాడతాను. బట్ ఇప్పుడు వచ్చేసి ఇండియా గురించి ఇన్డెప్గా చేసుకుంటే సో వీళ్ళ కూడా మంచి బ్యాటింగ్ అయితే ఉంది. టాప్ 8 దాకా బ్యాటర్స్ అయితే ఉన్నారు. సో అది కూడా టాప్ 4 వచ్చేసి వీళ్ళది మాత్రం హైలైట్గా అయితే ఉంది. టాప్ 5 దాకా కూడా హైలైట్గా అయితే ఉంది బ్యాటింగ్. సో ఇక్కడ చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ ఊచా కోత అయితే వస్తారు. ఇంకా నెంబర్ 3లో ఇషాన్ కిషన్ అండ్ శ్రేయస్ అయ్యర్ అండ్ తిలక్ వర్మ వీళ్ళు వచ్చేసి సిచ్యువేషన్ని బట్టి ఆడే కెపాబిలిటీ వీళ్ళైతే పెడతారు. సో స్పెషలీ శ్రేయస్ అయ్యర్ ద కెప్టెన్ సో హైలైట్గా అయితే ఆడుతున్నాడు. సో కానీ ఆ లాస్ట్ సీజన్లో అంతా క్రేజీ అయితే రాలేదు. బట్ అయినా సరే ఇతని మీద నాకైతే క్రేజీ నమ్మకం అయితే ఉంది. సో లెట్స్ సీ ఏమవుతుందేమో ఈ సీజన్ ఇప్పుడు వచ్చేసి ఈ టోర్నమెంట్లో ఈ సిరీస్లో. సో లెట్స్ సీ ఏమవుతుందేమో. ఇంకా బౌలింగ్లో కూడా అర్ష్దీప్ సింగ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. సో ఇంకా నెక్స్ట్ అలానే వచ్చేసి హర్షిత్ రాణా వచ్చేసి ఐపీఎల్ ఆడలేదు. సో మరి ఇక్కడైతే ఆడబోతున్న T20Is. సో మరి ఇక్కడ వచ్చినాక ఎలా పర్ఫామ్ చేస్తాడేమో చూడాలి. సో మరి టీం అయితే ఫుల్ ప్యాడ్గా అయితే మంచిగా అయితే ఉంది. సో కీ కన్సర్న్స్ అయితే వీళ్ళకైతే ఏం పెద్దగా అయితే కనబడట్లేదు. జస్ట్ వచ్చేసి శివం దుబే సైడ్ నుంచి కొద్ది రోజులుగా బ్యాట్ సైలెంట్గా ఉంది. బాల్ నుంచి అంత హైలైట్ అయితే పర్ఫార్మెన్స్ రావట్లేదు. సో మరి ఎప్పుడు వచ్చేసి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేసి అయితే చూడాలి. ఇంకా అక్షర్ పటేల్ కూడా క్రేజీ పర్ఫార్మెన్స్ అతని సైడ్ నుంచి అయితే వస్తే ఇంకా బాగా అయితే ఉంటుంది. సో లెట్స్ సీ. ఇది టీమిండియా గురించి ఇది ఇవాల్టి ప్రివ్యూ, షార్ట్ అండ్ సింపుల్ ప్రివ్యూ. సో ఈ వీడియో కనుక మీరు ఇష్టం లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మీ యొక్క ఒపీనియన్ ఎవరు ఆడించే అవకాశం ఉంది ప్లేయింగ్ లైన్లో దాని గురించి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు. సో ఇంకోటి రికార్డ్ హైలైట్ వీడియోని ఫ్రీ షేర్ చేయకముందు ఇది వచ్చేసి దీని గురించి మాట్లాడాలనుకుంటున్నా. అదేంటంటే జస్ట్ రికార్డ్ ఇది. ఇప్పుడు దాకా ఐర్లాండ్ వర్సెస్ ఇండియా వచ్చేసి T20Isలలో 8 times అయితే ఫేస్ టు ఫేస్ అయినారు. 8 టైం కూడా ఇండియానే గెలిచింది. సో ఒక్కసారి కూడా ఇక్కడ వచ్చేసి ఐర్లాండ్ అయితే గెలవలేదు. సో ఈ రకంగా అయితే రికార్డ్ అవుతుంది. సో మరి ఇక్కడ అదే కంటిన్యూ అవుతుందా లేకుంటే ఐర్లాండ్ వాళ్ళ ఫస్ట్ గెలుపుని సాధిస్తారా T20Isలో. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. SSLC చేసేయండి. సో అదే సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆఫ్ యూ ఆల్. సైనింగ్ అప్ టు VIPs officials. Bye. Chepaka bye.